అలాగే సదానంద యోగి గారు క్లాప్స్ కొడదాం. అలాగే పవనపుత్ర మాస్టర్ గారు క్లాప్స్ కొడదాం. ధ్యానం చేస్తే ఎన్నో లాభాలు, చేయకపోతే ఎన్నో నష్టాలు. పత్రిజ్ దగ్గరికి వెళ్ళి ఏ సమస్య చెప్పుకున్నా ఫస్ట్ ధ్యానం చేయనివాడు. ఏ సమస్య అన్నా చెప్పు, జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఏ సమస్య చెప్పుకున్నా ఫస్ట్ ధ్యానం చేయి. ధ్యానం చేసి నీ సమస్య నువ్వు పరిష్కరించుకో. ధ్యానం నీ సమస్యను పరిష్కరిస్తుంది. కాబట్టి ప్రతినిత్యము మనం చేయాల్సిన పత్రిజ్ అందించినటువంటి 3 వరాలు అందించాడు పత్రిజ్ గారు. 1 ధ్యానము, 2 స్వాధ్యాయము, 3 సజ్జన సాంగత్యం. మరి ధ్యానం చేయడానికి, స్వాధ్యాయం చేయడానికి ఎవరి ప్రమేయం అక్కర్లేదు. మనం ఒకరే ఉండి చేసుకోవచ్చు. మన ధ్యానం మనం చేసుకోవచ్చు, మనం పుస్తకాలు మనం చదువుకోవచ్చు. కానీ సజ్జన సాంగత్యానికి ఒక గ్రూప్ అనేది కావాలి. మరి సజ్జన సాంగత్యం మనకి ప్రతి ఆదివారం ఇక్కడ దొరుకుతుంది. మరి బాహ్య ప్రపంచంలో ఎక్కడా సజ్జన సాంగత్యం లేదు. ఎక్కడ పోయినా దుర్జన సాంగత్యమే. కాబట్టి సత్యము తెలిసిన జనులతో సాంగత్యం చేయడమే సజ్జన సాంగత్యం. అందుకే ఆది శంకరాచార్యులు వారు చెప్పారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పాడు. ప్రతినిత్యము సత్యముతో సాంగత్యం చేయి. సత్యము నీలోనే ఉన్నది, మనందరిలో ఉన్నది. ఆత్మే సత్యం. మరి ఆత్మతో అనుసంధానం చేయడమే సత్యంతో సాంగత్యం చేయడం. దాని పేరే ధ్యానం అని చెప్పాడు పత్రిజీ గారు. అది చేస్తుంటే నువ్వు ప్రతి ఒక్క విషయం పట్ల నిస్సంగుడు అవుతావు. నిస్సంగత్వం అంటే నాన్ అటాచ్మెంట్. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి మరి మనం డిటాచ్ అవుతాం అన్నమాట. నిస్సంగత్వాన్ని పొందుతాం. నిస్సంగత్వే నిర్మోహత్వం. ఎవరైతే ప్రతి విషయం పట్ల నిస్సంగత్వాన్ని సాధించుకుంటాడో వాడు మోహాన్ని తొలగించుకుంటాడు. మోహం అంటే అతి. మనం ప్రతి విషయం పట్ల అతిగా ప్రవర్తిస్తున్నాం. అతి పోయి మితంగా తయారవుతాం. నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఎవరైతే నిర్మోహత్వాన్ని సంపాదించుకుంటాడో వాడు నిశ్చలమైన మనసును సంపాదించుకున్నవాడు అవుతాడు. నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నాడు. ఆ నిశ్చలమైన మనసును సంపాదించుకున్నవాడే జీవన్ముక్తుడు. జీవించి ఉన్ననే ముక్తిని తనకు తానుగా సంపాదించుకున్నవాడు. ముక్తి అంటే ఏదో చనిపోయిన తర్వాత ఆ లోకాల్లో మనకి ఇచ్చే ప్రజెంటేషన్ అనుకుంటున్నాం. కానీ ముక్తి అనేది మనకు మనంగా ఇచ్చుకునేది. మరి మనకు మనంగా ఇచ్చుకోవాలంటే ప్రతినిత్యము పత్రిజీ చెప్పినటువంటి ఈ సాధనలు ప్రతినిత్యము చేయాలి. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. మరి ఈరోజు ధ్యానం అనేది ఎవరైనా చేయొచ్చు. ఏ మతస్థుడైనా చేయొచ్చు, ఏ కులస్థుడైనా చేయొచ్చు, ఏ మానవుడైనా చేయొచ్చు. దీనికి అర్హత ఏంటి? శ్వాస ఉన్న ప్రతివాడు ధ్యానం చేయడానికి అర్హత సంపాదించుకున్నవాడే. ముక్కు ఉన్న ప్రతివాడు ముక్తికి అర్హుడే. కాబట్టి మనందరికీ ప్రతి ఒక్క మానవుడికి శ్వాస అనేది ఉంది. దాని మీద ధ్యాస పెట్టి మనం జీవించడం లేదు. అందుకే వేమన చెప్తాడు, గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోని మర్మం ఎరుగలేరు, ముక్కులోని గాలి ముక్తికి మరిదారే అంటాడు. కాబట్టి గాలి ద్వారా ఈ లోకానికి వచ్చాం. ఆ తల్లి గర్భంలోకి ప్రవేశించాం. తల్లి గర్భంలో ఉన్న తర్వాత తల్లి శ్వాసను ఆధారం చేసుకుని మనం జీవించాం. అక్కడ మన శరీరాన్ని పెంచుకున్నాం. మరి ఆ తల్లి 9 మాసాలు మోసి ప్రసవించిన తర్వాత ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మన శ్వాసం మనం ఆధారం చేసుకుని మనం జీవిస్తూ ఇంతకాలం వచ్చాం. మనం ఇక్కడ దాకా ప్రయాణం చేసామంటే ఆ శ్వాస ఉండబట్టే మనం ఇంతకాలం ప్రయాణం చేస్తాం. కానీ దాని మీద ధ్యాస లేకుండా జీవిస్తున్నాం. ఎవరైతే దాని మీద ధ్యాస పెట్టి జీవిస్తారో వారు జీవితంలో సకల సమస్యలను పరిష్కరించుకొని ఆనంద స్థితిలో జీవిస్తాడు. మనం ఆనందంగా జీవించడం కోసం వచ్చాము ఈ లోకానికి. దుఃఖంలో మునిగిపోవడానికి రాలా. దేవుడిగా వచ్చాం. ఆ లోకాల్లో ఆ సృష్టికర్త ద్వారా సృష్టించబడి మనం ఈ లోకానికి
దేవుడిగా వచ్చి మానవ దేహంలోకి ప్రవేశించి మానవ అనుభవాలు పొందడం కోసం వచ్చాడు. మరి ఈ జీవితం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ మానవ దేహాన్ని వదిలేసి మరి దివ్య లోకాలకి వెళ్ళిపోతాం, దేవుడిగా దివ్య లోకాలకి వెళ్ళిపోతాం. కాబట్టి జీసస్ క్రైస్ట్ గారు 2 ఆదేశాలు ఇచ్చాడు, 2 కమాండ్మెంట్స్ అని చెప్పేసి పత్రిజీ గారు చెప్పారు. అలాగే మోసెస్ గారు 10 కమాండ్మెంట్స్ అని చెప్పేసి 10 ఆదేశాలు చెప్పాడు ఆయన. మరి జీసస్ గారు చెప్పిన 2 ఆదేశాలు ఏంటివి? 2 కమాండ్మెంట్స్ అన్నాడు. లవ్ దై సెల్ఫ్ విత్ ఆల్ దై హార్ట్, ఇది ఫస్ట్ స్టేట్మెంట్. రెండవ స్టేట్మెంట్ ఏంటి? లవ్ దై నైబర్ లైక్ దై సెల్ఫ్. నిన్ను నువ్వు హృదయపూర్వకంగా ఏ విధంగా అయితే ప్రేమించుకుంటున్నావో, మొట్టమొదటి స్టేట్మెంట్ ఏంటి? నువ్వు హృదయపూర్వకంగా ప్రేమించుకో. రెండవది ఏం చెప్పాడు? నిన్ను నువ్వు హృదయపూర్వకంగా ఏ విధంగా అయితే ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వారిని కూడా అంతే హృదయపూర్వకంగా నువ్వు ప్రేమించు అని చెప్పాడు. మరి ప్రేమించడం అంటే ఎలా? ఫస్ట్ నిన్ను ఏ విధంగా ప్రేమించుకుంటావు? నిన్ను నువ్వు ప్రేమించుకోవాలంటే నీ ఆత్మచెంతకు నువ్వు వెళ్ళాలి. నీ ఆత్మచెంతకు నువ్వు వెళ్ళాలంటే దానికి ఒకే ఒక మార్గం, శ్వాస మీద ధ్యాస. సహజంగా సరళంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ నువ్వు ఆత్మచెంతకు వెళితే అప్పుడు నిన్ను నువ్వు ప్రేమించుకున్నవాడు అవుతావు. నీ ఆత్మతో సాంగత్యం చేయాలి, నీ ఆత్మతో ఆలింగనం చేసుకోవాలి. మరి రెండవ స్టేట్మెంట్ ఏం చెప్పాడు? నిన్ను నువ్వు హృదయపూర్వకంగా ఏ విధంగా అయితే ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వారిని కూడా అంతే హృదయపూర్వకంగా ప్రేమించు అని చెప్తున్నాడు. మళ్ళీ ఇతరులను ఏ విధంగా ప్రేమిస్తావు? నేను అందరినీ ప్రేమిస్తున్నాను అంటే మాట చెప్తే సరిపోదు, కానీ అందరితో కూడా ధ్యానం చేయించాలి. నీ పొరుగు వారితో కూడా ధ్యానం చేస్తే వారిని నువ్వు ప్రేమించిన వాడు అవుతావు. అయితే క్రైస్ట్ ఏం చెప్పాడు? ధ్యానం చేయమని చెప్పాడు. అంటే ఈ 2 ఆదేశాలు ఇచ్చాడు జీసస్ క్రైస్ట్ గారు. మరి జీసస్ క్రైస్ట్ అంటే ఇంకొక మహనీయుడు ఏం చెప్పాడు? మోసెస్ గారు. ఏం పేరేంటి? మోసెస్. మరి మోసెస్ గారు 10 కమాండ్మెంట్స్ చెప్పాడు. అంటే 10 ఆదేశాలు ఇచ్చాడు. సందేశాలు నువ్వు ఆచరించవచ్చు, ఆచరించకపోవచ్చు, కానీ ఆదేశాలు మటుకు ప్రతి ఒక్కరు ఆచరించాల్సిందే. వాళ్ళు ఎంతో సాధన చేసి ఆ సత్యాలు స్వయంగా తెలుసుకొని మనకి చెప్తూ ఉన్నారు. మరి ఆ 10 కమాండ్మెంట్స్లో మొట్టమొదటి కమాండ్మెంట్ ఏంటి? సత్యము నీలోనే ఉన్నది, వేరెక్కడ వెతకవద్దు అన్నాడు. మొదటి స్టేట్మెంట్ ఏం చెప్పాడు? సత్యము నీలోనే ఉన్నది, వేరే బయట బాహ్య ప్రపంచంలో ఎక్కడా వెతకద్దు. మరి సత్యం అంటే ఏంటి? అసత్యం అంటే నువ్వు శరీరం కాదు, ఈ శరీరాన్ని నడిపించేట మనసు కూడా కాదు, ఆ మనసును నియంత్రించే బుద్ధి కూడా కాదు, ఈ మూడింటిని నియంత్రించే ఆత్మయే మీరు. మరి ఆత్మ శరీరం అంతా వ్యాపించి ఉన్నది. మరి ఆ నీలోని ఆజ్ఞలు తప్ప వేరేవి పాటించవద్దు. సత్యము నీలోనే ఉన్నది, సత్యము నీలోనే ఉన్నది. నీలోని ఆజ్ఞలు నువ్వు పాటించు. ఆ ఆత్మ ఆజ్ఞాపిస్తోంది. రెండవ స్టేట్మెంట్ ఏంటి? నీలోని ఆజ్ఞలు నువ్వు పాటించు. బయట ఎవరో చెప్తే నువ్వు ఆచరించే అవసరం లేదు, నీలో అంతరాత్మ ఉన్నది. మరి వేమన చెప్పాడు, తనదులోని శివుని తానేలా తెలియడు, నీలో ఉన్నాడు శివుడు. ఆ శివుని ఎందుకు తెలుసుకునే ప్రయత్నం చేయవు? బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఆ శివుణ్ణి పూజిస్తున్నావే కానీ నీలో ఉన్న అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మ అన్న శివుణ్ణి ఎందుకు పూజించవు? ఇక్కడ పూజించడం అంటే ధ్యానించడమే. ముసుగులోన శివుడు పసగి ఉన్నాడయ్యా అని చెప్పేసి వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్తూ ఉన్నాడు. మనసనే ముసుగులో ఆత్మ అన్న శివుడు దాగి ఉన్నాడు. కాబట్టి ఆ మనసనే ముసుగును తొలగించు. మనసుని ముసుగును తొలగించండి. ప్రతినిత్యము ధ్యాన సాధన చేసి మనసును తొలగిస్తూ ఉండాలి. అప్పుడు ఆత్మ అన్న శివుడు ప్రకాశవంతంగా వెలుగుతాడు.
మనకి వర్షాకాలంలో క్లౌడ్స్ అడ్డొస్తాయి. అప్పుడు సూర్యుడు కనపడతాడా? ఆ మేఘాలు తొలగిన తర్వాత సూర్యుడు ప్రకాశంతో వెలిగిపోతాడు. ఆ మేఘాలు అడ్డొచ్చినంత మాత్రం సూర్యుడు లేడా అక్కడ? అలాగే ఇక్కడ మనసు అనే మేఘాలు అడ్డొస్తున్నది. ఆత్మ అన్న శివునికి మనసన్న మేఘం అడ్డొస్తుంది. ఈ మనసుని తొలగించాలంటే ప్రతినిత్యము శ్వాసకు మనసుకు దగ్గర సంబంధం ఉన్నది. మరి శ్వాసను గమనిస్తూ ఉంటే మనసు శూన్యమవుతూ మనసులో నిరాలోచనలు, ఒక ఆలోచన లేకుండా పోతాయి. అందుకే ధ్యానం నిర్విషయం మనహ అన్నారు. మనసు చేసేటువంటి పనిని ఆపివేయడమే ధ్యానము. మనసు ఎప్పుడు ఆలోచనలు సంకల్పం చేస్తుంటుంది, వికల్పం చేస్తుంటుంది. సంకల్పం అంటే మంచి ఆలోచన, వికల్పం అంటే చెడు ఆలోచన. మనం ఒక మంచి ఆలోచన చేస్తే దాని వెంట ఒక 20-30 చెడు ఆలోచన చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ మనసుని ఏ స్థితికి తీసుకుని వెళ్ళాలి? వికల్పరహిత సంకల్ప స్థితి వరకు తీసుకొని వెళ్ళాలి. ఒక డౌట్ కూడా ఉండకూడదు. ఒక పాజిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోవాలి ఈ మనసు. మరి అంతటి స్థితికి చేరుకోవాలంటే మొట్టమొదట ఈ మనసును ఖాళీ చేయాలి. మొట్టమొదట ఉన్న మనసుని, వికల్పాలతో కూడినటువంటి మనసుని ఖాళీ చేయాలి. ఖాళీ చేయాలంటే దానికి ఒకే ఒక మార్గం శ్వాస మీద ధ్యాస. కాబట్టి నీలోనే ఆజ్ఞ తప్ప మీరేవి పాటించవద్దండి. సత్యము నీలోనే ఉన్నది. మరి మూడవ స్టేట్మెంట్ ఏంటి? సత్యానికి దారి శూన్యం. సత్యానికి దారి శూన్యం. అదే దారి, దాన్నే సాధించాలి. మరి సత్యానికి ద్వారం ఏమన్నాడు? శూన్యం. శ్వాస అంటే ఏంటి? శ్వాసలో ఏముంది? శూన్యమే కదా. మరి ఈ శూన్యాన్ని కళ్ళు మూసుకొని గమనిస్తూ ఉంటే ఆత్మ అన్న మహాశూన్యానికి చేరువవుతావు నువ్వు. పెట్టి శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేయడమే సరి అయిన ధ్యాన సాధన అని చెప్పేసి మోసెస్ గారు కూడా చెప్పారు. అలాగే జీవితమే భగవంతుడు. జీవితం ఎట్లంటే అట్లా జీవించవచ్చు అనుకుంటున్నాం. జీవితం అంటే శాశ్వతమైన పరిధులు లేని విజ్ఞాన వినోద యాత్ర అని మనం గ్రహించాలి. జీవితం మనం జీవిస్తున్నామా? బ్రతుకు భారాన్ని ఏడుస్తున్నాం. నిజంగా జీవిస్తున్నామంటే సకల ప్రాణులను వాటికి కూడా జీవించే హక్కు ఉన్నది. జీవించే స్వేచ్ఛ నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు జీవించినట్లు. సకల ప్రాణులను జీవింపచేయాలి. వాటికి కూడా జీవించే హక్కు ఉన్నది. మనకొక్కటే కాదు. ప్రతి ఈ సృష్టిలో సృష్టికర్త ప్రతి ప్రాణిని ఎందుకు సృష్టించాడు? ఈ విశ్వ ప్రయోజనాల కోసం. ప్రతి ప్రాణి ఈ విశ్వానికి ఎంతో తోడ్పాటు అందిస్తుంది. ప్రతి ప్రాణి సుభిక్షంగా ఉన్నప్పుడే ఈ ప్రపంచమంతా స్వర్గతుల్యంగా తయారవుతుంది. జీవితమే భగవంతుడు ఇచ్చిన ఒక వరం. జీవితం సక్రమంగా జీవించాలి. జీవితం ఇప్పుడే ఇక్కడే. ఇంకో స్టేట్మెంట్ ఏం చెప్పాడు? జీవితం ఇప్పుడే ఇక్కడే. మనం ఒక ప్రిపరేషన్లో ఉన్నాం. రేపేదో మనకు రాబోతోంది అని చెప్పేసి, ఎల్లుండేదో రాబోతుంది చెప్పి ప్రిపరేషన్లో ఉన్నాం. ఒక వారం రోజుల్లో మనకేదో వస్తుంది, ఒక నెల రోజుల్లో మనకేదో వస్తుంది, ప్రిపేర్ అవుతూ ఉన్నాం. కానీ జీవితం ఇప్పుడే ఇక్కడే. ఇప్పుడే ఇక్కడే జీవించాలి. సక్రమంగా జీవించాలంటే ప్రతినిత్యం పత్రిజీ గారు చెప్పినట్టు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగత్యాలు చేయాలి. జీవితం భగవంతుడిచ్చిన ఒక వరం. ప్రేమే ప్రార్థన అన్నాడు. ఇతరులు నిన్ను ఏ విధంగా ప్రేమించుకుంటావు, ఇతరులను కూడా అంతే విధంగా ప్రేమిస్తే నువ్వు ప్రార్థన చేసినట్టే.
మరి మనం ప్రేమిస్తున్నామా? అలాంటి ప్రేమ మనం చేస్తున్నామా? స్వార్థంతో కూడిన ప్రేమ మనది. కానీ మహనీయులంతా ఏ విధంగా ప్రేమించారు? వాళ్ళ ప్రేమలో అన్కండిషన్ లవ్ ఉండింది. ఎలాంటి కండిషన్స్ లేవు వాళ్ళ ప్రేమలో. మనకు సంబంధించిన వాళ్ళని మనం ప్రేమిస్తున్నామే కానీ ఒక వ్యక్తిని ద్వేషించినప్పుడు వాడిని దూరం పెడుతూ ఉన్నావు. ఒక వ్యక్తిని నువ్వు అభిమానించిన దగ్గర చేర్చుకుంటున్నావు. అది కాదు ప్రేమ అంటే, అన్కండిషనల్ లవ్. అలాగే ఈదకండి తేలియాడండి అన్నాడు. మీరు ప్రయత్నం చేయండి. ఒక నది కానీ 1 కిలోమీటర్ ఈదాలి అనుకున్నారనుకోండి, ఈదినప్పుడు మీరు అలసిపోతారు, ఈదలేరు. అదే నీళ్ళ మీద తేలియాడే ప్రయత్నం చేసినప్పుడు నువ్వు ఎన్ని కిలోమీటర్లైనా నువ్వు అవలీలగా దాటుకుంటావు. మీరు ప్రయత్నం చేయొచ్చు. ఈదితే అలసిపోతారు. ఏదో ఒక 15 నిమిషాలు ఈదవచ్చు. ఒక 5 గంటలు ఈదగలమా మనము? శరీరం అలసిపోతుంది, ఈదలేవు. ఈదకండి తేలియాడండి అన్నారు. అలాగే జీవించే విధానం మనం ఈదకండి తేలియాలంటే ఈ ప్రపంచంలో ఏ విధంగా జీవించాలి, ఆనందంగా అవలీలుగా జీవించడానికి వచ్చావు. కానీ ఇక్కడికి వచ్చి నువ్వు దుఃఖిస్తూ జీవిస్తూ ఉన్నావు. అన్వేషించడం మానండి. ఉన్నదేదో ఉంది, అన్వేషించడం మనం అన్వేషిస్తూ ఉన్నాం. ఏదో ప్రయోగాలు చేస్తూ ఉన్నాం. అన్వేషణ. ఆనందం ఎక్కడుంది వెతుకుతూ ఉన్నాం. గురువు ఎక్కడున్నా వెతుకుతూ ఉన్నాం. కత్రీజ్ ఏమంటాడు? అంత గొప్ప మాస్టర్ ఏమన్నాడు? నీ శ్వాసే నీ గురువు. నేను నీ గురువుని కాదు, నీ శ్వాస నీ గురువు. వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పాడు, వద్దనున్న గురుని గానగలేక వెర్రి మొద్దుల వలె వెతుకులాడి బుద్ధి మాలినరులు పోయిరిపోకగా అన్నారు. నీ వద్దనే ఉన్నాడు గురువు. ఈ శ్వాస అన్న గురువుని ఆశ్రయించి నువ్వు సాధన మొదలుపెట్టు. అప్పుడు భౌతికమైన గురువు నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. ఆ ప్రయత్నం చేయకుండా జీవితకాలం అంతా గురువు ఎక్కడ వెతుకుతూ ఉన్నావు, అన్వేషిస్తూ ఉన్నావు. అన్వేషించడం మానండి. ఉన్నది ఏదో ఉంది, ఆగి చూడండి అని చెప్తున్నాడు ఆయన. ప్రతిక్షణం మరణించండి, తద్వారా ప్రతిక్షణం జన్మించడం నేర్చుకుంటారు అని చెప్పాడు. ప్రతిక్షణం మరణించండి అంటే, ప్రతిక్షణం మరణించండి అంటే ఏంటి? ఒక విత్తనం ఉంది, మర్రి విత్తనమే అనుకున్నాం. ఆ మర్రి విత్తనం తన్ను తాను కోల్పోయినప్పుడే అది మహావృక్షం అవుతుంది. విత్తనం లాగే ఉంటే ఎప్పుడూ వృక్షం కాలేదు. విత్తనం తన్ను తాను కోల్పోయినప్పుడు అది వృక్షం అవుతుంది. అలాగే నీటి బిందువు తన్ను తాను కోల్పోయినప్పుడే అది మహాసముద్రం అవుతుంది. కాబట్టి ఆ విత్తనం జీవుడైతే మహావృక్షము దేవుడవుతాడు. ఆ నీటి బిందువు జీవుడవుతే ఆ మహాసముద్రము భగవంతుడు అవుతాడు. కానీ మానవుడు తన ఉనికిని కోల్పోవడానికి ఒప్పుకోడు. తన ఉనికిని కోల్పోనప్పుడు తనలో ఉన్న భగవంతుని ఎట్లా దర్శించుకుంటాడు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాడు. తను తాను కోల్పోయినప్పుడు నేను అంటుంటాం. ఎవరు నీవు? ఈ దేహం అనే నీవా కాదు అని పక్కకు మనం ప్రశ్నించుకుంటూ లోనికి వెళ్ళిపోవాలి.
రమణ మహర్షి గారు రెండే మాటలు చెప్పేవాడు. నీ లోపల ప్రవేశించు, నిన్ను నువ్వు తెలుసుకో. మరి ప్రయత్నం చేశారు చాలామంది. ఏంటి స్వామి, ఏమీ తెలుసుకోలేకపోతున్నాను. ఆయన ఏం చెప్పాడు? ఇంకా లోతుల్లో వెళ్ళి, ఇంకా లోతుల్లో వెళ్ళి. దేహం నువ్వు కాదు, మనసు నువ్వు కాదు, బుద్ధి నువ్వు కాదు, ఇంద్రియాలు నువ్వు కాదు, అరిషడ్ వర్గాలు నువ్వు కాదు, త్రిగుణాలు నువ్వు కాదు. అన్నీ తొలగించుకుంటూ పోతే అసలైన నేను తెలుసుకుంటావు. అసలైన నేనే మనలో ఉన్నటువంటి అంతరాత్మ. మరి అంతరాత్మను దర్శించుకోవాలంటే లోతుల్లోకి వెళ్ళాలి. ఈ పైన ఉన్నటువంటి ఆ నేనును తొలగించుకుంటూ వెళ్ళిపోవాలి. కాబట్టి మానవుడు తన ఉనికిని కోల్పోయినప్పుడు తనలో ఉన్న భగవంతుని దర్శించుకోగలడు అని చెప్పేసి చెప్పాడు. 10 Commandments. ఈ 10 Commandments చెప్పినటువంటి మాస్టరు మోసెస్ గారు. జీసస్ ఒక మాస్టర్ అయితే మోసెస్ అంతటి గొప్ప మాస్టర్ ఆయన. కాబట్టి 8 స్థితులు ఉన్నాయి, మానవ స్థితులు 8 ఉన్నాయి. ఓషో రజనీష్ గారు చెప్పినటువంటి మోసెస్ గారు 10 Commandments ఓషో రజనీష్ గారు చెప్పారు. ఏ కప్ ఆఫ్ టీ అని చెప్పేసి ఒక పుస్తకం, ఆ పుస్తకంలో ఈ 10 Commandments గురించి వివరించారు. ఎక్కడన్నా పుస్తకం మీకు లభిస్తే చదవండి. 10 Commandments ఏ కప్ ఆఫ్ టీ. పత్రిజ్ గారు ప్రతి మనిషిలో 8 స్థితులు ఉంటాయి, 8 రకాల మనుషులు ఉంటారు ఈ ప్రపంచంలో. ఒకటి మూలాధారంలో ఉన్నవాడు శారీరక ప్రాంతిలో ఉంటాడు. శరీరమే నేను అన్న భావనతో ఉంటూ శరీరాన్ని పోషించుకోవడం కోసమే అనేక జన్మలు తీసుకుంటూ ఉంటాడు. రకరకాల జన్మలు శరీరం పోషించుకోవడం కోసమే తీసుకుంటూ ఉంటాడు. స్వాదిష్టాన చక్రం మూలాధారం. రెండవది స్వాదిష్టాన చక్రంలో ఉన్నవాడు ఏం చేస్తాడు? మనసు ప్రాంతిలో ఉన్నవాడు. నేను ఒక ఎమ్మెల్యే కావాలి, ఓ మినిస్టర్ కావాలి, మనసు కోరికలు తీర్చుకుంటూ ఉంటాడు. దానికోసం వస్తూ ఉంటాడు, అనేక జన్మలు తీసుకుంటాడు. మనసును తృప్తిపరచడం కోసం అనేక జన్మలు తీసుకుంటాడు. వీడు స్వాదిష్టాన చక్రంలో ఉన్నవాడు, రెండవ స్థితి. మూడవ స్థితి మణిపూరక చక్రంలో ఉన్నవాడు. వీడు నేను పండితుడిని అనుకుంటూ ఉంటాడు. మణిపూరకం అంటే మణి పైన ఉంటుంది, లోన డొల్ల. ఈ 3 స్థితుల్లో ఉన్నవాడు సాధారణమైనటువంటి స్థితులు. మరి 4వ స్థితిలో అనాహత చక్రం. మరి అనాహత చక్రంలో ఉన్నవాడు మౌనంలో ఉంటాడు. నాకేమీ తెలియదు అన్న భావనలో జీవిస్తూ ఎవరైనా తెలియజేస్తారని చెప్పేసి వెతుకుతూ ఉంటాడు. గురువు కోసం వెతుకుతూ ఉంటాడు. వెతికి ఒక గురువుని ఆశ్రయిస్తాడు. మరి ఆ గురువు చెప్పిన సాధన మొదలుపెట్టి విశుద్ధ చక్రంలోకి ప్రవేశిస్తాడు. మరి ఆ గురువు చెప్పిన సాధన చేస్తూ తన గత జన్మ కర్మలన్నీ ప్రక్షాళన చేసుకుంటూ శుద్ధుడవుతాడు. విశుద్ధం అంటే విపరీతమైన శుద్ధం సాధించుకున్నవాడు విశుద్ధ చక్రంలో ఉంటాడు. తర్వాత ఆజ్ఞాచక్రం, 6వ చక్రం ఏంటి? ఆజ్ఞాచక్రము. ఈ ఆజ్ఞాచక్రంలో ఉన్నవాడు తన దివ్య నేత్రాన్ని సొంతం చేసుకొని అందరికీ ఆజ్ఞాపిస్తూ ఉంటాడు, అందరికీ ఆజ్ఞలు ఇస్తూ ఉంటాడు. తన వాక్ అంత పవర్ఫుల్గా తయారైపోయింటుంది. ప్రతివాడు ఆయన వాక్కులు స్వీకరించి వాళ్ళు కూడా సాధన చేయడానికి పూనుకుంటూ ఉంటారు, ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. ఆజ్ఞాచక్రంలో ఉన్నవాడు. మరి 7వ చక్రము సహస్రార చక్రము. మరి సహస్రార చక్రంలో ఉన్నవాడు లోక కళ్యాణం కోసం సేవలు చేస్తూ ఉంటాడు. లోక కళ్యాణం కోసం సేవలు చేస్తూ
తన కళ్యాణం కోసం కాదు, లోక కళ్యాణం కోసం. పత్రిజీ యొక్క జీవిత లక్ష్యం ఏ విధంగా ఉన్నది? ఆయనంతా అహర్నిశలో లోక కళ్యాణం కోసమే తప్పించాడు. దాదాపుగా 31 సంవత్సరం తిరిగాం. మరి 31 సంవత్సరంలో ఎప్పుడు ఆయన స్వకళ్యాణం కోసం ఎప్పుడు ఆలోచించాడు? లోక కళ్యాణం కోసమే ఆలోచన చేశాడు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు సుభిక్షంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఊరు, ప్రతి పల్లె, ప్రతి రాష్ట్రాలు తిరిగి, ఎన్నో దేశాలు తిరిగి ప్రతి ఒక్కరికి ధ్యానం అందించాడు. ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సంగతాలను అందించి అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నాడు. లోక శ్రేయస్సు కోరాడు ఆయన. మరి 8వ స్థితిలో ఉన్నవాడు పత్రిజీ ఏం చెప్తాడంటే, వాడు ఏ స్థాయికి చేరుకుంటాడు? 8వ స్థితిలో 6 చక్రాలే ఉండేది, షట్ చక్రాలు అంటారు. వీర బ్రహ్మేశ్వరం చెప్పారు, 6 కమలములుగా ఆవల బ్రహ్మరంధ్రం అనేది బాట కలదు, బాట వెంట నడువ పరమపదం వేగు అన్నాడు. ఈ 6 చక్రాల ఆవల ఒక బ్రహ్మ సహస్రార చక్రం. దీనికి చేరుకుంటే నువ్వు పరమపద సోపానాన్ని అధిరోహిస్తావు. మరి దాటుకున్న వాడు ఎలా ఉంటాడంటే, పత్రిజీ గారు ఏం చెప్తాడంటే, వాని స్థితి ఏ విధంగా అంటే, వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని అనుకుంటాడంట. అనుకోకుండా వచ్చింది స్వీకరించు, వచ్చింది ఉంది ఉండని, పోతే పోని అనుకునేవాడు ఈ 8వ స్థితిలో ఉన్నవాడు. వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని అనేవాడు. ఇంత గొప్ప జ్ఞానం అందించాడు పత్రిజీ గారు. మరి ఒకసారి క్లాప్స్ కొద్దాం. అలాగే అంతటి గొప్ప గురువును తయారు చేసిన వాడు ఎవరు? సదానంద యోగి గారు. మరి ఆయన ఎంత గొప్పవాడు, ఆయనకు ఒకసారి. అలాగే పవనపుత్రం మాస్టర్ గారు చక్కగా అందరినీ ఈ యొక్క పిరమిడ్లో ఆయన ఉంటాడు. ప్రతినిత్యము ఉండి ఇక్కడ ధ్యానం చేసే ప్రతి వారికి సహకారం అందిస్తూ ఉంటాడు ఆ పవనపుత్ర మాస్టర్ గారు. అలాగే జీసస్ క్రైస్ట్ గారు, మోసెస్ గారు కూడా గట్టి క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.